రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీ దేవుడైన యెహోవా కృపావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చెంపుకొని ఆయన తట్టు తిరుగుడి. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారిడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. సహోదరీ సహోదరులరా, మహోన్నతుడైన దేవుని నోటి నుండి కీడును మేలును బయలు వెళ్ళును గదా. సజీవులు ఎలా మూలుగుదురు? నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూలుగుదురు? మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదము. ఆకాశం ముందున్న దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తుకొందము. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. ప్రభువా, నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టుదును. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడువు. ప్రభువా, దేవతలలో నీ వంటివాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేదురు, నీ నామమును గణపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగుజేయము. నా పూర్ణ హృదయముతో నేను నీ కృతజ్ఞతాస్తులు చెల్లించదును, నీ నామమును నిత్యము మహిమపరచదును. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహేశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ధృవీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము ఈ మార్గమును పరిశోధించి తెలుసుకొని నీ తట్టు తిరిగి మా హృదయములను మా చేతులను నీ తట్టు ఎత్తుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీ సత్యమును అనుసరించి నడుచుకునే మనసు నీ మార్గమును మాకు బోధించి నీ నామమును భయపడినట్లు మా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయమని, నీవు ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చువాడు గనుక మేము సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదుకుచు నీవిచ్చే నిత్యజీవమును పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.